హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నిన్న వీడియో పట్టలేదండి, కుదరలేదు నాకు. అంటే బయటకు వెళ్ళామని చెప్పాను కదా, వీడియో అంటే టీవీ కోసం వెళ్ళాలని చెప్పాను కదా. సో ఆ టీవీ కోసం వెళ్ళినప్పుడు వ్లాగ్ షూట్ చేశాను అనమాట. అక్కడ టీవీస్ కాస్ట్లు అయ్యి ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి మీ అందరితో షేర్ చేసుకుందామని. ఇది వచ్చేసి బీవీ రాజు కాలేజ్, విష్ణు కాలేజ్ అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, భీమవరంలో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం తెలుసు అనుకోండి. ఇది విష్ణు కాలేజ్. కానీ ఇది నాకేంటో కొత్తగా కనిపించింది బిల్డింగు. అంటే మన ఇటువైపు ఎక్కువ ఇలాంటివి ముంబై సైడ్ అట్లా ఉంటాయి మోడల్స్. సో నేనైతే ఇక్కడికి వచ్చాక మాస్క్లు ఇంకా కొనుక్కోలేదు, బయటకు వెళ్ళట్లేదు కదా, అందుకని కర్చీఫ్ కట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎంఐ టీవీలు చూద్దామని వెళ్ళాను. ఎంఐ టీవీ కూడా చాలా బాగుందన్నారు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి అన్నారు. నా ప్లాన్ ఏంటంటే 49 ఇంచెస్ తీసుకుందామని. మా బడ్జెట్ ఏంటంటే 40,000, అది కూడా ఈఎంఐలో తీసుకుందామని మా ప్లాన్ అనమాట. 40,000 కంటే ఎక్కువ వేస్ట్లే అని అనిపించింది. సో ఫస్ట్ అయితే అతను కొంచెం డెమో చూపించాడు ఎంఐ టీవీ. ఇది వచ్చేసి 49 ఇంచెస్ అంట. చూశాను, ఇక్కడ కూడా చూసాక 50 ఇంచెస్ ఉందేమో చూపించమన్నాము. 55 కానీ 50 కానీ ఉందేమో చూపించండి, అది కూడా ఒకసారి చూస్తామంటే ఓపెన్ చేయమండి అని చెప్పాడు ఆ టీవీలు చూపించడానికి. సో మేమేం చేసామంటే ఇంక సరే ఫస్ట్ అయితే ఇంకా అక్కడ షోరూమ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూద్దాము. చూసి ఒకవేళ ఏమీ లేదంటే కనుక మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ చిన్న డెమో చూసేసాం. తర్వాత మళ్ళీ అక్కడ సోనో విజన్ ఉంది, సోనో విజన్కి వెళ్దామని వెళ్తున్నాం. కానీ భీమవరం చూసారు ఎంత క్రౌడ్ ఉందో, అసలు నార్మల్గా తిరిగేస్తున్నారు. నాకైతే ఏంటి ఇది నార్మల్ డేస్లో ఉన్నట్టే ఉంది, అసలు కరోనా ఎఫెక్ట్ ఏం లేదా అని అనుకున్నాను. తర్వాత అనిపించింది అనమాట, నేను రోడ్డు మీదకి వచ్చినట్టే అందరూ వచ్చి ఉంటారులే ఏదో ఒక పని మీద అని. తర్వాత సోనో విజన్కి వెళ్ళాము. సో టీవీస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. మాకైతే ఈ టీవీ సూపర్గా నచ్చేసింది. 55 ఇంచెస్ ఎల్జీ అనమాట. అయితే నాకు ఎంఐ టీవీతో కంపేర్ చేసుకుంటే ఎల్జీ టీవీ చాలా బాగున్నట్టు అనిపించిందండి. అంటే పిక్చర్ క్వాలిటీ, కలర్ కానీ చాలా బాగుంది ఎంఐ టీవీ కంటే కంపేర్ చేస్తే. సేమ్ ఇందులో ఉన్న ఫీచర్స్ ఎంఐ టీవీలో కూడా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే నాకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి కూడా. సో ఇక్కడ 49 కూడా చూసుకున్నాము. ఎల్జీ టీవీస్ ఏంటంటే కాస్ట్లీ అనమాట, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఈ 49 ఇంచెస్దే మాకు ఎంత 65 దాకా చెప్పారు, 65,000 దాకా చెప్పారు. సో తర్వాత మేము ఏం చేసామంటే 65,000 అంటే మన వల్ల అవుతుందా అసలు, ఈఎంఐ కదా అనుకున్నాం. తర్వాత ఏంటంటే అసలు ఏమైందో తెలీదు మాకు, అసలు ఎలా మమ్మల్ని మేము కన్విన్స్ చేసుకున్నామో కూడా తెలీదు. ఎల్జీలో 55 ఇంచెస్ మాకు ఫైనలైజ్ చేసేసుకున్నాం అనమాట. 55 ఇంచెస్ తీసేసుకున్నాము, ఫ్యూచర్లో కూడా మార్చక్కర్లేదు. పైగా ఏంటంటే ఒకవేళ మనం అటు ఇటు మారినా సరే ఇబ్బంది లేకుండా, ఈ ఫీచర్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి మనం అస్తమాను చేంజ్ చేయక్కర్లేకుండా, ఎలాగో 2 years వారంటీ కూడా ఇచ్చారు కదా అన్నట్టుగా అవన్నీ చూసామన్నమాట. ఈ టీవీ చూసారా మీరు, ఇది 1.5 lakh అంటండి. ఇది 55 ఇంచెసే, కాకపోతే మిర్రర్ అనమాట. ఇది ఏమి ఉండదు, ఉత్తి గ్లాసే. చిన్న పిల్లలు చిన్ని గ్లాస్ దాని మీద వేసిన పగిలిపోయేలాగా ఉందన్నమాట. కానీ ఈ టీవీ వచ్చేసి చాలా బాగుంది. మనమైతే మన ఇళ్లలో అయితే అవి ఆగవలేండి, కొంచెం క్లాస్గా ఉండి పిల్లలు లేకుండా బాగా పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి చూడండి, అలాంటి వాటికి బాగుంటుంది. కానీ మామూలుగా మనలాంటి పిల్లలు ఉండే ఇళ్ళకి అసలు సెట్ కావవి. తర్వాత అంతా కూడా చూసాము, బడ్జెట్ అది సెట్ అవుతుందా లేదా అని కూడా ఆలోచించుకున్నాము. కానీ అన్నీ చూపించారులేండి. శాంసంగ్ చూసాము, తర్వాత ఎల్జీ, ఇంకా సోనీ చూసాం, ఇవన్నీ చూసామన్నమాట. శాంసంగ్ కూడా కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నారు. యాక్చువల్గా నోకియా మీద ఉంది మాకు, నోకియా కూడా చాలా బాగుంది అని, అది ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి. మా వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏదైనా ఆన్లైన్లో తీసేసుకోవచ్చు ఈ రోజుల్లో. కాకపోతే ఏంటంటే ఎంతో తెలీదు, ఆన్లైన్లో నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి చూసుకుంటే సైజెస్ అవి తెలుస్తాయి, కానీ ఆన్లైన్లో కొంచెం తెలియదు కదా అని భయంలో ఉన్నాను అనమాట నేను కూడా. ఈ టీవీ మీ అందరికీ ఎందుకో చూపించాలనిపించిందండి. ఒకసారి చూడండి, అసలు దీని సైడ్కి వెళ్తే చూడండి, చూసారా ఎంత సన్నగా ఉందో. మిర్రర్ అనమాట, ఇదంతా పైన మిర్రర్, ఇంకేముండదు. ఈ టీవీ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే మీకు పిక్చర్ ఉన్న చోటే బాగా మంచిగా క్లియర్గా కనబడి చుట్టూ అంతా బ్లర్ వస్తుందన్నమాట. సో మొత్తానికి మేము ఎల్జీ 55 ఇంచెస్ని ఫైనలైజ్ చేసుకున్నాము. ఇందులో కూడా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అలెక్సా ఉంటుంది, తర్వాత అన్నీ నెట్ తోటి కనెక్ట్ అవుతాయి. పైగా ఏంటంటే మేము ఆండ్రాయిడ్ టీవీ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే డిష్ పెట్టక్కర్లేదు, నెట్ కనెక్షన్ అంటే కేబుల్ కనెక్షన్ పెట్టక్కర్లేదు. ఎలాగో మన దగ్గర వైఫై ఉంటుంది కాబట్టి
యూట్యూబ్ అన్నీ కూడా మనకి టీవీలో చూసేయచ్చు కాబట్టి మనకి రెండు కలిసి వస్తాయి. సో నాకు ఇప్పుడు ఏంటంటే అన్లిమిటెడ్ వైఫై పెట్టించేసుకున్నాను ఇంట్లో. అది ఎంత ఉందంటే ఇప్పుడు నాకు వచ్చి నెలకి 600 పడింది. 600లోనే మనకి ఇందులోకి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి కేబుల్ బిల్ ఇంకా ఎక్స్ట్రా రాదనమాట. నేను అలా బడ్జెట్ సెట్ చేసుకున్నాను. అన్లిమిటెడ్ కదా, మనం టీవీలో అమెజాన్ ప్రైమ్ మూవీలు తమ్ముడి దగ్గర ఉంటాయి కదా, సో అవి తీసుకుని చూసుకుంటే సినిమాలన్నీ కూడా పిల్లలకు కూడా రైమ్స్ అన్నీ పెట్టడానికి కూడా అంతా సెట్ అవుతుంది, మనం అనవసరంగా ఖర్చు పెట్టక్కర్లేదని. సో ఇదైతే ఫస్ట్ ట్రై మాకు చూపిస్తున్నాడు అసలు ఎలా ఉంటుందో ఏంటో అని. నాకైతే టీవీ అయితే చాలా అంటే భయం వేసిందండి, అంత సన్నగా ఉంది, మన ఇంట్లో ఉంటుందా లేదా అని, అంటే మనం మేనేజ్ చేయగలమా లేదా పిల్లలతో అని అనుకున్నాను. కానీ ఫైనల్గా ఏంటంటే హస్బెండ్కి చాలా చాలా నచ్చేసింది అనమాట. మెయిన్ థింగ్ గణేష్కి చాలా నచ్చింది. ఏదో ఒకటి అయ్యిందిలే తీసేసుకుందామని. కానీ దీని ప్రైస్ చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. మేము 40,000 అనుకుని వెళ్ళాం కదా, కానీ ఈ టీవీ వచ్చేసి 1 lakh టీవీ అంట ఇది. దీని కాస్ట్ 1 lakh అయితే 25,000 తగ్గిందంట. అంటే ఎంఐ టీవీ వచ్చాక సేమ్ ఫీచర్స్తో ఎంఐ టీవీ రిలీజ్ చేశాక 25,000 తగ్గిందనమాట. సో 75,000 ఈ టీవీ, 77 చెప్పాడు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఒక 2,000 తగ్గిందండి అన్నాడు. తర్వాత మాకు బిల్ వేసేటప్పుడు మాత్రం 71,000 ఫైనలైజ్ అనమాట. సో ఈ 71,000 టీవీ మనకు అవసరమా, మనకి బడ్జెట్ సెట్ అవునప్పుడు ఎందుకు, మనం 40,000లోనే అనుకున్నాం కదా అని ఆలోచించాము. సో తర్వాత తమ్ముడు కూడా అన్నాడు అనమాట, మీరేమో అలాంటివి ఆలోచించొద్దు అక్క, నేను కూడా ఉన్నాను కదా, మీరేం భయపడొద్దు, కావాలంటే నేను కూడా మీకు హాఫ్ అమౌంట్ ఇస్తాను, మీరు మంచిదే తీసుకోండి అని కూడా చెప్పాడు తమ్ముడు. సో నాకైతే ఉంటారు కదా మనకి తమ్ముడు అన్నయ్య ఉంటే ఇంకా డోకా ఉండదు. సో బాగుంటుంది కదక్క, ఇంకా ఫ్యూచర్లో మీరు చూసుకోక్కర్లేదు, ఇంకా అస్తమానం కూడా మీరు మార్చక్కర్లేదు, ఎల్జీ అంటే లైఫ్ టైం వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉంటే అని చెప్తే ఇంకా కన్విన్స్ అయ్యా అనమాట. అది కూడా మేము ఈఎంఐలో మాత్రమే తీసుకున్నాం, మాకు బజాజ్ కార్డు అవి ఉన్నాయి. సో అలా ఈఎంఐలో మాత్రమే తీసుకున్నాను. సంవత్సరానికి పెట్టుకున్నానండి, నెలకి 4,000 అనమాట. సో 4,000 కట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు కదా, ఒకేసారి 70,000 అంటే మేము ఇవ్వలేము కాబట్టి. కానీ 70,000 అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా చాలా ఎక్కువ. యాక్చువల్లీ ఇది కూడా మాకు చాలా హై అండి, 70,000 అంత అవసరం ఉండదు. కాకపోతే ఏంటో తెలీదు, నచ్చింది. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం అస్తమాను ఖర్చు పెట్టలేము కదా అన్నట్టుగా ఈ వయసులోనే పిల్లలకు కూడా అంటే ఫ్యూచర్లో మేమైనా కొనగలమో లేదో తెలీదు, ఇప్పుడే మనం అన్ని సరదా కూడా ఇప్పుడే తీరిపోవాలనే ఉద్దేశంతో సరే నేను కూడా ఇంకా సరే అనేసాను, ఏంటో తెలీదు అనేసాను ఇంకంతే. తర్వాత హాట్ లైన్స్కి వెళ్ళాం. ఖచ్చితంగా మా అమ్మ ఈ టీవీ చూసాక మమ్మల్ని డెఫినెట్లీ ట్రీట్ ఏది అని అడుగుతుంది ఫస్ట్, అందుకని ఐస్ క్రీమ్స్ అవి తీసుకెళ్తున్నాం అనమాట ఇంటికి. టీవీ ఏంటంటే ఆ రోజు ఈవినింగే తీసుకెళ్ళిపోతున్నాం. ఈ నటరాజ్ థియేటర్ దగ్గర ఈ టెంపుల్ ఉందండి భీమవరంలో, అమ్మ నాన్న పెళ్ళి ఈ టెంపుల్లోనే అయిందంట. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది టెంపుల్ని ఎప్పుడు చూసినా సరే, ఎందుకో ఒకసారిగా అమ్మ నాన్న పెళ్ళి అయింది కదా ఇక్కడ అనుకుంటూ ఉంటాను. తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాము. టీవీ ఏంటంటే మా వెనకాలే వస్తుంది, ఆటోలో చూసారు కదా, టీవీ మా వెనకాలే వచ్చేస్తుంది. తర్వాత ఇన్స్టలేషన్కి మాత్రం రేపు వస్తానన్నారు. అయితే వెయిట్ చేసాం, ఆ రోజే వస్తున్నారు కానీ రాలేదు, నెక్స్ట్ డే వచ్చారనమాట. సో టీవీ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాం. నా డ్రీమ్ అండి పెద్ద టీవీ కొనుక్కోవాలనేది, కానీ ఇంత పెద్దది కొనుక్కుంటానని మాత్రం నేను లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. పిల్లలకి అయితే ఏ లోటు లేకుండా చూసుకుంటే చాలు, మనకి ఇంకా అంతకు మించి ఏం అక్కర్లేదు అనేది గణేష్ది నాది ఒపీనియన్ అనమాట. మేము ఆస్తులు దాయాలి అలాంటిది మాకేముండదు, ఈరోజు సంతోషంగా ఉన్నామా లేదా పిల్లలతో అనేది ఆలోచిస్తాము. సో ఇన్స్టలేషన్కి వస్తానని కాల్ చేశారు, చేశాక ఇంకా నేను సర్దేస్తున్నాను అనమాట, అంతా పాత టీవీ అవి కూడా క్లీన్ తీసేస్తున్నాను. సో మా ఓల్డ్ టీవీ చూడండి చాలా చాలా చిన్నది, అంటే అంటే ల్యాప్టాప్ అంత అంటే సిస్టమ్ అంత ఉంటుందన్నమాట. మీకు సిస్టమ్ ఐడియా ఉంది కదా, ఆ సిస్టమ్ అంత ఉంటుంది, పెద్దది కూడా కాదు. అయితే నాకు ఇది చూసాకనే కొంచెం పెద్దది తీసుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఆశ. సో ఫైనల్లీ నా బుజ్జి టీవీ పక్కన పెట్టేసి పెద్ద టీవీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. అనొచ్చు మౌనిక అంత కాస్ట్ అవసరమా అని, అవునండి అవసరం లేదు, కానీ మేము కూడా ఆలోచించాము భవిష్యత్తులో ఏమో, చెప్తున్నాను కదా ఎలా ఉంటామో తెలీదు. ప్రస్తుతం అయితే మనకు అన్నీ, మనం ఏది అనుభవించలేదు అని అనకుండా అన్నీ అనుభవించాలి. కష్టాలు ఎలాగో పడ్డామనుకోండి, కొన్ని ఛాన్స్ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్ని సంతోషాలు కూడా. సో ఇన్స్టాల్ చేయడానికి వచ్చారు. వీళ్ళు ఏంటంటే గోడకు పెట్టేది ఉంటుంది కదా, వాల్కి పెట్టేదే మేము అడిగాము. అయితే వాళ్ళు ఏమన్నారంటే 55 inches టీవీది వాల్కి ఫిక్స్ చేసేది మా దగ్గర లేదండి, ఈ మంత్ ఎండింగ్కి వస్తుంది, అప్పటిదాకా స్టాండ్ మీద పెట్టేసుకోండి టీవీ అన్నారని చెప్పేసి ఇంకా స్టాండ్ మీద పెట్టేసామన్నమాట.
స్టాండ్ అంటే వాల్కి పెట్టేస్తే పిల్లల దగ్గర భయం ఉండదు కదా. స్టాండ్ అంటే మళ్ళీ ఏ కుర్చీ వేసుకుని దియగాని మామూలుగా ఏమన్నా లాగితే టీవీ పడిపోతుందనే భయంతో నేను స్టాండ్ మీద వద్దు, మామూలుగా వాల్ మీద పెట్టండి అని అన్నాను. కానీ తర్వాత పెడతారులేండి. ఈ మంత్ ఎండింగ్కి మళ్ళీ వస్తారంట. వాళ్ళే కాల్ చేయమన్నారు. 30కి అట్లా కాల్ చేయండి, మే 30కి మళ్ళీ మేము వచ్చి ఫిక్స్ చేస్తామన్నారు. అంటే ఈ టీవీ పెట్టేటప్పుడు కూడా పిల్లలిద్దరిని పక్క రూమ్లో పెట్టేసి డోర్ వేసేసాను. ఎందుకంటే రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను అనమాట. కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా కరోనా ఎఫెక్ట్ అయిందని భయం వేసిందనమాట. గణేష్ నేను మాత్రం దూరంగా ఉండి టీవీ వాళ్ళు ఫిక్స్ చేసేదాకా వెయిట్ చేసాము. చూసారు కదా. సో పెట్టేశారు. టీవీ వీడియోలో చూసిన దానికి మామూలుగా ఫోటోలో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా 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 పెద్దదన్నమాట టీవీ. అయితే నేను ప్రభాస్ ఫ్యాన్ కదా, సాంగ్ పెట్టుకున్నాను. సో ఇది ఈరోజు వ్లాగ్.